రికార్డింగ్ ఆన్ చేసి సుంత గారు విను. ఇది కట్ అవుతుంది, మీరే రండి ఈశ్వర్ గారు. నేను ప్రిపేర్ అయిపోయినా ఆల్రెడీ. వసంత గారు ఇలా వస్తున్నారు, అలా వెళ్తున్నారు, కట్ అవుతుంది. చెప్పండి. వాళ్ళ పుష్క వేదాంత తమో భాస్కర మలయాళ స్వామి రాసినది. మీరందరూ టైంకి వస్తే బాగుంటుంది. మీకు తెలుసా సాంబశివరావు గారు ఏలూరు లాడ్జికి సెక్రటరీ గారు, యోగా గురువు గారు, ఎంతో మందికి యోగా నేర్పిస్తారు ఎర్లీ మార్నింగ్. ఓకే. అమ్మా పుస్తక వేదం తమ భాస్కరం గ్రంథం 2 కదమ్మా. చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు సాటర్డే అక్టోబర్ 4, 2025. ఈరోజు శుష్క వేదాంత తమ భాస్కరం అనే గ్రంథం నెంబర్ 2 నుంచి శ్రీ మలయాళ లక్ష్మీ స్వామి మండలికి మేడం, రాసినది అది కూడా చెప్పండి. మలయాళ స్వామితో రచించబడిన మలయాళ స్వామి గారిచే రచించబడినటువంటి శుష్క వేదాంత తమ భాస్కరము గ్రంథం 2 నుంచి శ్రీ లక్ష్మీ మండలికి మేడం గారు వివరించి సంభాషణ చేస్తారు. ఓకే. ఇందులో మనకి పేజ్ నెంబర్ 312 వరకు అయింది. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే పరమ భక్తులైన బ్రహ్మనిష్ఠులు భగవదర్చిత చిత్తము గలవారై అర్పిత ప్రాణులై భగవన్ మహిమను ఎరింగిన వారలై ఒకరికొకరు చెప్పుకొనుచు భగవద్ధ్యానామృతం అమృత పానముచే సంతుష్ట అంతఃకరణము. ఒక్కసారి ఇది కూడా కట్ అవుతుంది. అంటే కథయంతశ్చ అంటే ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారనమాట. అలాంటి అమృత పానాన్ని వాళ్ళు సంతుష్ట అంతఃకరణములే అంటే ఎంతో ఆనందంతో సంతుష్టంతో బ్రహ్మం నందు అనుభవించుచున్నారు. ఈ శ్లోకము నిరంతరము బ్రహ్మనిష్టలో ఉండునట్లే భగవద్విషయములను ఇతరులకు బోధించుట, భక్తులు పరస్పరము భగవద్విషయముల గురించి చర్చించుట, భగవద్విషయ కార్యములు చేయుట తగును అని భగవద్వచనం. తచ్చింతనం తత్కథన అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. అంటే ఏం చెప్తున్నారంటే అలాంటి ప్రత్యేక బ్రహ్మస్వరూపం యొక్క చింతనం అంటే చింతనాన్ని, ఆ బ్రహ్మస్వరూప విషయ సంభాషణ, అలాగే గురు శిష్యాది సంవాదం ద్వారా ఆ బ్రహ్మస్వరూప బోధనాన్ని వాళ్ళు ఈ ప్రత్యేగాత్మలో ముఖ్యమైన పరత్వ బుద్ధి అంటే అనగా చిత్తైక నిధిధ్యాసనం, బ్రహ్మాభ్యాసం అంటే బ్రహ్మాభ్యాసము అనగా బుధాహ అంటే బ్రహ్మాభ్యాసాన్ని బ్రహ్మవేత్తలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆ ప్రత్యేక బ్రహ్మ స్వరూపాన్ని చింతించడం, ఆ బ్రహ్మస్వరూపం గురించి భక్తులతో సంభాషించడం, ముముక్షువులు పరస్పర సంవాదం ద్వారా ఆ బ్రహ్మస్వరూపాన్ని ప్రబోధనం కలగజేసుకోవడం. ఇవన్నీ ఎందుకు అంటే మనం మాయలో పడిపోతాం. ఈ అసత్యమైన జగత్తే సత్యమని శరీరం నేననే మాయలో పడిపోతాం గనక ఈ మనం నిరంతరం అదే ధ్యానంలో ఉంటే మాయలో పడం. ఆ ప్రత్యేగాత్మయందు చిత్తైకాగ్ర రూపమైన నిధి ధ్యాసనమును ఈ చెప్పబడిన విషయంలో బ్రహ్మాభ్యాసముగా విద్వాంసులు తెలుసుకుంటున్నారు. దీని సారమేమంటే మనస్సు విషయవృత్తిగా పరిణమింపచేయుచుండు
దైవ విషయ సంభాషణమును, దైవ విషయాన్ని గురించి బోధించడం, దైవ విషయ కార్యము చేయడం బ్రహ్మనిష్టయే అవుతుంది. అంటే ఇదంతా కూడా బ్రహ్మనిష్టలో, బ్రహ్మలో ఉన్నట్టే అర్థం. అదే విషయంతో మాట్లాడడం, అదే బోధించడం, ఇలాంటి స్థితి కలగకపోతే బ్రహ్మనిష్టలో ఉండిన వారైనను మనస్సు దృశ్యముపై ప్రసరించిన, దృశ్యం అంటే ఏమిటి? కనబడేది. కనబడేదే సత్యం అన్న భావంతో మనం ఉంటున్నాం. అనుపమ గారు, మీరు టైంకి వచ్చేవారు, మీరు కూడా లేట్ అయిపోయారేంటి ఇవాళ? ఇలాంటి స్థితి అంటే కలగకపోతే మనమేమో ఇలాంటి మనసు దృశ్యం అంటే కనబడేటటువంటి జగత్తే నిజము అన్న దాని మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే అది బ్రహ్మనిష్ట అవదు, ప్రకృతి నిష్ట అవుతుంది. ఈ తత్వాన్ని బ్రహ్మనిష్ఠులు జాగరూకులై సదా చూచుచుండవలేదు అని శ్రీ విద్యారణ్య స్వాముల వారు తృప్తి దీపంలో ఉపదేశించారు. శ్రీ భగవద్గీత ఉపదేశం అంతయు ఈ తత్వంపై ఆధారపడే ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ రహస్యము గ్రహించకపోయినచో కేవలము మోసకారులవదు. అంటే ఇక్కడ ఏంటి? ఏ జగత్ అయితే అసత్యమో, జగత్తు సత్యం. త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు ఏం చెప్పారు? ఈ జగత్ అన్నది అద్దంలో ప్రతిబింబం లాంటిది, ఓన్లీ ఇంద్రియాలకే తెలుస్తుంది. అలాంటి అసత్యమైన జగత్తు, శరీరం మన పనిముట్టు గాని నేను శరీరం అనే అజ్ఞానం మనకు పోవట్లేదు. ఇవన్నీ కేవలంగా ఆ బ్రహ్మజ్ఞానం, అవి పోయినప్పుడే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత మళ్ళీ దృశ్యమే ముఖ్యమని చూస్తే పడిపోతాం గనక ప్రతినిత్యం బ్రహ్మ నిష్టలో ఉండవలసిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్య యొక్క అధికారం గురించి చెప్పబడుచుంది. బ్రహ్మణ్యైర్వా క్షత్రియైర్వా విద్భి శూద్రైశ్చ పంచమైః వేద్యమద్వైత విజ్ఞానం చతురాశ్రమవాసిభిః. అంటే సమధమాది గుణములు గలవారెవరైనను, అంటే ఇంద్రియ మనోనిగ్రహాలు, అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పంచములు, వీరిలో ఎవరైనను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రములు గలవారిలో ఎవరైనా స్త్రీలైనా సరే పై చెప్పిన గుణములు గలవారు బ్రహ్మజ్ఞానం అభ్యసించుటకు అర్హులు. అంటే ఎవరికైతే ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండి అలా వాళ్ళు అలాంటి ఎవరైనా సరే, ఏ కులం వాడైనా సరే, స్త్రీలైనా సరే బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించడానికి అర్హులే. ప్రతివారు సత్యధర్మనిష్ఠులై ఉండినా తెలుసుకొనవచ్చునని అభిప్రాయము. అంటే సత్య ధర్మనిష్ఠులై ఉండాలి. అయితే పై చెప్పిన వారిలో ఎవరెవరు బ్రహ్మజ్ఞానులైరో వారిని వినుడు. సుఖ, జనక, విదుర, ధర్మవ్యాధాది సమస్త వర్ణ సంజనితై అభ్యస్తం జ్ఞానం తద్వారా ప్రత్యక్షమోక్షవంతస్సు. చూసారా? సుకుడు ఆయన బ్రాహ్మడు కాడు. జనకుడు విదురుడు, జనకుడు క్షత్రియుడు, విదురుడు శూద్రుడు. ధర్మవ్యాధులు ఏంటి? మాంసం అమ్మేవారు. వీళ్ళందరూ కూడా అభ్యస్తం జ్ఞానం అంటే వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులయ్యారు కేవలంగా అభ్యాసం వల్లే. బ్రాహ్మణుడకు సుఖయోగీంద్రుడును, క్షత్రియుడకు జనకుడును, బ్రాహ్మణుడ సుకుడు మాత్రం, వైశ్యుడకు తులాధారుడు, శూద్రుడకు విదురుడు, శూద్రులకు వినుడకు ధర్మవ్యాధుడు, స్త్రీలలో గార్గి, మైత్రేయ, సులభ చూడాల మొదలైన వారందరూ బ్రహ్మజ్ఞానం నండి దానివల్ల అపరోక్ష ముక్తిని అపరోక్షం అంటే డైరెక్ట్ ముక్తిని పొందేరు. దీని యందు అభ్యస్తం జ్ఞానం అని ప్రయోగించుడిచే పై చెప్పిన వారులకు జ్ఞానం స్వయముగా కలిగినది కాదనియు, బ్రహ్మజ్ఞానాన్ని అభ్యాసము చేత కొనిరనియు గ్రాహ్యమగుచున్నది. ఇది మైత్రేయి, చూడాల, జనకాదులకు వారి చరిత్రము చేతనే గ్రాహ్యమగుచుంది. అంటే మైత్రేయి, చూడాల, జనకులు వీళ్ళందరూ కూడా అభ్యాసం వల్లే పొందేరు. కొందరు ఇలాగుని చెప్తారు, జనక చూడాలాదులకు ఈ జన్మములో అనుష్ఠానం లేకనే జన్మాంతర సంస్కారముల చేత కలిగినదని అంటారు. అంటే వీళ్ళకి ఈ జన్మలో సాధన చేయకపోయినా జన్మాంతరాల్లో ఉన్న సంస్కారం వల్ల బ్రహ్మజ్ఞానం వచ్చింది. అయితే ఈ జన్మలో అనుష్ఠానం చేసిన వారే అని గ్రహించుట కొరకు అభ్యస్తం జ్ఞానం అని తెలుపబడమే. అంటే అలా అయితే ఏమీ అభ్యాసం చేయకుండా మాకు వచ్చేస్తుందని అనుకుంటారు కదా. అందువల్ల అభ్యస్తం జ్ఞానం, అభ్యాసం వల్లే జ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పడం అయిందని చెప్తున్నారు. జన్మాంతర సంస్కార కథనం వారికి మాత్రము కాదు, ముముక్షువులందరికీ ఉండే పేరువలేదు. అంటే అసలు ఎవరికైతే
ఇదంతా తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం పొందాలన్న తపన వచ్చిన వాళ్ళకు కూడా జన్మాంతర సంస్కారం లేని వాళ్ళకి ఆ తపనే రాదు. ఎవరికైతే ఆ తపన వచ్చిందో దే ఆర్ బ్లెస్డ్. అంటే వాళ్ళు ఎంతో ఎన్నో జన్మల సంస్కారం వల్లే ఆ తపన వస్తుంది. లేని వాళ్ళకి ఈ ప్రాపంచిక విషయాలు అశాశ్వతమైనవే నిజం అనుకుని వాటిలోనే జీవిస్తారు. తపన వచ్చిందంటే ఏంటి? మనకి ఈశ్వర ఆశీర్వచనం కాక మన పూర్వజన్మలో మనం చేసిన ఫలితం వల్లే ఈ తపన వస్తుంది. చూడండి, ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానం చెప్పేవాళ్ళు చాలా, అంటే వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకని? ఆ తపన చాలా మందికి, ఏ కోటిలోనో ఒకరికి వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరో ఒక్కరికే సిద్ధి వస్తుంది. అందుకని ఈ జ్ఞాన తపన ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే వాళ్ళకి కూడా జన్మాంతర సంస్కారం ఉన్నట్టే లెక్క. అదే చెప్తున్నారు ఇక్కడ. ముముక్షువులందరికీ, ముముక్షువులు అంటే మోక్ష మార్గంలో ప్రయాణించాలన్న తపన ఉన్న వాళ్ళందరికీ జన్మాంతర సంస్కారం ఉండాలి. శుభేచ్ఛ అంటే జన్మాంతర సంస్కారం లేనందు చేత శుభేచ్ఛ, ఉదయముగా శుభేచ్ఛ అంటే ఆ బ్రహ్మ జ్ఞానం నేను తెలుసుకోవాలి, నేను అది పొందాలి అనే శుభేచ్ఛ వచ్చిందంటే వాళ్ళకేమో ఆత్మశుద్ధికరమైన కార్యములో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి ఉండాలి. అలా లేని వాళ్ళకి ఈ ఇచ్చ రాదు. ఎందుకంటే ఈ ప్రాపంచికమైన వస్తువులే సంపాదించడం, అందులో తృప్తి పడడం, ధనమే ముఖ్యం అనుకోవడం, అందులో ఉండిపోతారు. అట్లయిన ఈ సంస్కార బీజము మరి ఒక జన్మమునకు వృక్షమై పరిణమించునని మోక్ష సౌధం. అలాగే ఈ జన్మలో చేసేది ఇంకో జన్మకి బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుంది. ప్రశ్న: ఈశ్వర కరుణ లేనిచో మనుష్యునికి బంధ విముక్తి పరమగు శుభేచ్ఛ ఉదయం కాదని శాస్త్రము చెప్పుచున్నది. అటు ఈశ్వర కృప ఎట్లు కలుగును అని అడిగారు మలయాళ స్వామి గారు. ఆయన చెప్తున్నారు జవాబు: విజ్ఞాన బుద్ధి గల సోదరా, మీరు చెప్పింది నిజం. అయితే ఈ విషయం ఇంతవరకు అనేక సార్లు చెప్పబడినదే. ఈశ్వర కృపకు తగిన ధర్మానుష్ఠానమే కారణమని ఆత్మజ్ఞులు తెలిపి ఉన్నారు. అది ఎవరైతే ధర్మానుష్ఠానం చేస్తారో వాళ్ళకే ఈశ్వర కృప ఉంటుంది. శాస్త్రమును ఇలాగుననే తెలుపుచుంది. శాస్త్రం కూడా అదే చెప్తోంది. అంటే ఎవరైతే ధర్మ అనుష్ఠానం అంటే ఆచరణ, అలాంటి వాళ్ళకే ఈశ్వర కృప కలుగుతూ ఉంటుంది. నీవు అమంగళమైన హేయవృత్తిని విడిచిపెట్టి శోకమును, అది త్యజ శోక మమంగళ్యం మంగళాని విచింతయా చిదానంద ఘనం స్వచ్ఛ నాధ్వానం చ విభావయ. అంటే అమంగళమైన హేయ వృత్తిని విడిచిపెట్టి శోకమును హృదయములో తానీయకుండా శుభ విషయములైన పుణ్యకర్మములలో ఆసక్తి కలిగి ఉన్న చిత్తము గలవాడవై చిదానంద ఘనంబును శుద్ధంబును అయిన ఆత్మను హృదయమును దైవముగా భావన చేయము. హృదయంలోని అంటే ఈ ఆత్మ ఇంకెక్కడా మనకి దొరకదు. ఆత్మ అన్నా, బ్రహ్మజ్ఞానం అన్నా, భగవంతుడన్నా, సత్యమన్నా ఒకటే. ఇది మనకి బయట వెతుకుతే దొరకదు. అందుకని నీ హృదయంలోనే దైవముగా భావించు. దేవద్విజ గురు శ్రద్ధ భవ హరబంధుర చేతసాం సదాగమ ప్రమాణానాం మహేశానుగ్రహో భవేత్. అంటే దైవమందు, బ్రహ్మనిష్ఠులందు, గురువులయందు అతి ఆసక్తి గల చిత్తము గలవారును, ఎప్పుడునూ శాస్త్రమందు విశ్వాసము గలవారు వారికి పరమేశ్వరానుగ్రహం కలుగుచున్నదని జ్ఞాన వాసిష్టం చెప్తోంది. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదయ విహకిం తేన వపుషా. మనుష్యుడుగా గాని, దేవుడుగా గాని, పర్వతముగా గాని, అడవిగా గాని, మృగముగా గాని, దోమగా గాని, పశువుగా గాని, పురుగుగా గాని, పక్షులు మొదలైనవిగా కాని పుట్టుటాగుగాక మనస్సు ఎల్లప్పుడూ నీ యొక్క పాదపద్మముల యొక్క స్మరణ అనడే మహానందం యొక్క ప్రవాహమందు విహరించుటకు ఆసక్తి కలిగినది అగునేని. అంటే చూసారు కదా, శ్రీ కాళహస్తిలో శ్రీ అంటే ఏమిటి? శ్రీ కాళ అంటే ఏనుగు, శ్రీ అంటే ఏంటది? ఏనుగు, సాలెపురుగు, హస్తి అంటే ఏనుగు. శ్రీ అంటే సాలెపురుగు అండి, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు.
ఆ హస్తి అంటే ఏనుగు, పాము కాళ అంటే అంటే అవి కూడా ముక్తిని పొందాయి ఆ జన్మలో కూడా. అంటే ఒక మానవ జన్మలోనే, ఎందుకంటే ఎన్నో జన్మల సుకృతంతో అవి పుట్టాయి. అందుకే వాటికి అక్కడ సాలెపురుగుకి ముక్తి వచ్చింది, హస్తి అనే ఏనుగుకి వచ్చింది, పాముకి వచ్చింది. అందుకని ఏ జన్మలో అయినా సరే నీ యొక్క పాదపద్మముల యొక్క స్మరణ అనే మహానందం యొక్క ప్రవాహమందు విహరించడానికి ఆసక్తి కలిగినది అగునేని పై చెప్పిన శరీరములలో ఏది వచ్చినను ఏమి కొరతగానున్నది. అట్లు మీ యొక్క చరణారవింద ధ్యానామృతము పానము చేయనొల్లని జన్మము ఏది వచ్చినను వ్యర్థమే అగును కదా. అనగా భగవత్స్మరణ గలవాడు ఎట్టి జన్మము గలవాడైనను వాడే శ్రేష్ఠుడు. అది అంటే ఇప్పుడు చూడండి, ఈ మునీంద్రులు ఎవరు, ఎక్కువ మంది ఎవరు బ్రాహ్మణులు కాదు, కానీ వాళ్ళు మహర్షులు అయ్యారు, బ్రహ్మజ్ఞానులు అయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు వాళ్ళ ఆచరణతో. అందువలన బ్రహ్మజ్ఞాన తపనే, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే మన జీవిత లక్ష్యం, మానవ జీవిత లక్ష్యం. అందువని ఎవరికి ఆ రకమైనటువంటి చింతన ఉంటుందో వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అది లేని శ్రేష్ఠ జన్మమైనను నికృష్ట జన్మమనియే తలంచవలేదు. అది లేకపోతే అది చాలా నీచ జన్మ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటారు కదండి, ఏంటంటే భగవంతుణ్ణి స్మరించే నోరే నోరు, చెవులే చేతులే చేతులు, ఆయన పూజ చేసే చేతులే చేతులు అంటూ ఒక పద్యం కూడా ఉంది. కమలార్చునర్చించు కరములు కరములు. ఆ ఆ కమలార్చుడు అంటే కమలాక్షుడు అంటే కమల లాంటి నయములు గల ఆ కృష్ణుణ్ణి, అంటే ఆ పరమాత్ముని అర్చించే ఆ చేతులే చేతులు, ఆ నామాన్ని చెప్పే నాలికే నాలిక. అంటే ఈ ప్రాపంచిక అశాశ్వత వస్తువుల వైపు వెళ్లకుండా అలా ఉండడం చాలా గొప్ప విషయం. అంటే అప్పుడు మాత్రమే జన్మ సార్థకం అవుతుంది అని. వటుర్వాగేహి వాయతిరపి చటీవా తదితరో నరో వాయ కశ్చద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదదీధన్ పశుపతే యదీయస్తం సంభో భవసి భవభారం చ వహసి. అంటే మానవుడు బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, సన్యాసైనా, జటాధారి అయినా, వానప్రస్థుడైనా, ఎలాంటి వాడైనా గాని ఈశ్వర ఏమి అగుడు అనగా ఏమియు విశేషం లేదు. ఓ పశుపతే, ఎవని యొక్క హృదయ కమలము నీ అధీనమైనదిగా ఉండును, అంటే ఎవడు దైవార్పిత చిత్తము కలవాడే ఉండునో వాని యొక్క సంబంధుడవు నీ వగుదువు కదా. ఓ శంకర, వాని యొక్క సంసార భారం అంతా నీవే భరింతువు కదా. అంటే ఏ వర్ణముల యందును, ఏ ఆశ్రముల్లోనూ స్త్రీలైనా పురుషులైనా, అంత్యజులు అంటే కులంలో తక్కువ వాళ్ళైనా, ఎంత వాడైనా సరే ఈశ్వర భక్తి లేకపోతే లాభమేమీ లేదు. ఈశ్వరార్పిత చిత్తుడై నిరంతరము ధ్యానము చేసేవాన్ని సర్వేశ్వరుడు పరమ బంధువై సదా కాపాడుచుండు, వానికేమీ కొరత లేదని తాత్పర్యం. అది అంటే ఈశ్వర భక్తి లేకపోతే ఏది రాణించదు. గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యో సౌ సచ పరమయోగి సచ సుఖీ. అంటే కొండ గుహలోనూ, స్వగృహంలోనూ, బయట ఎక్కడనో, అడవి ఎందో, పర్వత శిఖరంలోనూ, గంగా తీరంలోనూ, పంచాగ్ని మధ్యమంలోనూ నివసించొచ్చు. హే శంభో, సుఖకరుడవగునో ఈశ్వరా. అట్లు నివసించిన మాత్రమున ఏమి ఫలం అంటే, చాలా మంది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని ఫీల్ అవుతారు కదా. అంటే ఏంటది, నేను గుహలో ఉన్నాను, పర్వత శిఖరంలో ఉన్నా, ఏమున్నా లాభం లేదు. మనస్సు ఎల్లప్పుడూ నీ యొక్క పాదార విందమందు నిలిచిటయే యోగం. అట్లు నిలిపిన వాడే పరమయోగి, వాడే జ్ఞాని, వాడే శాశ్వత సుఖమును పొందగలడు. అంటే మఠములో గాని, వనములో గాని, గృహములో గాని, గుహలో గాని, కాశీ బదరిక ఆశ్రమాది
పుణ్యస్థలముల్లో గాని సామాన్యమైన ఇతర స్థలముల్లో గాని ఉండినవాడైనా ఎవని యొక్క మనస్సు సదా సర్వేశ్వర ఆయత్తమై ధ్యానములో మగ్నమై ఉండునో వాడే యోగి అగు పరమ జ్ఞాని అగుచున్నాడు అని శ్రీ జగద్గురు శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో చెప్పారు. ప్రశ్న: ఓ మహానుభావ, నీ యొక్క అనుగ్రహముచే ఈశ్వర కృప కలిగేటి మార్గం గోచరమైనది. అయితే మరి ఒక ప్రశ్న అడగడానికి ఇచ్చగలవాడినై ఉన్నాను. అదేమనా, జీవులకు శుభేచ్ఛ అంటే బంధ నివృత్తి పరమగు మోక్షేచ్ఛ ఎలాగున కలుగుచున్నది? అంటే మోక్షేచ్ఛ అందరికీ రావట్లేదు కదా, ఎలాగొస్తోంది అని అడిగాను. నాయన, నీవు పుణ్య సంస్కారం పూర్తి కలిగి ఉన్నావు. లేనిచో ఇలాంటి పరమ శ్రేయోదాయకమైన విషయమును అడిగి ఉండవు. అంటే అలాంటి సంస్కారాలు ఉన్న వాళ్ళకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. మనుజుల యొక్క ప్రాక్తన కర్మ అదృష్టమగుటచే, అంటే జన్మాంతర కర్మ ఇలాంటిది అని తెలుసుకోవడానికి సామాన్య జనులకు సాధ్యము కానందుచే శుభేచ్ఛ అంటే దైవము లేదా పరబ్రహ్మ స్థితి కావాలన్న ఇచ్చ ఎలాగను ఉదయించునో ఆ విషయం చెప్పుట దుస్తరం. అది ఎలా వస్తుందో చెప్పలేము. అయితే నిష్కామ పరమను పుణ్యకర్మానుష్ఠాన పరిపక్వదశ కలుగునప్పుడు శుభేచ్ఛ కలుగునని కొందరును, సర్వేశ్వర కరుణచే కలుగునని మరికొందరు, మహాపురుషుల కృపచే గాని వారి సాంగత్యం చేత కలుగునని మరికొందరు చెప్తున్నారు. చూసారా, మలయాళ స్వామి సిన్సియర్ గా చెప్తున్నారు. ఎలా వస్తుందని ఎవరని చెప్పలేము, అందుకని అన్కండిషనల్ అంటారు. ఎందుకంటే మాతామణి అమృతానందమయ్యమా ఆవిడ జాలారి వాళ్ళ పిల్ల, చదివింది 4వ క్లాస్, కానీ ఆవిడకి ఆత్మజ్ఞానం ఎలా వచ్చిందంటే ఎలా చెప్పగలరు? అయితే కొంతమంది ఏం చెప్తారు, నిష్కామ కర్మలు చేయడం వల్ల, సత్పురుషుల సాంగత్యం వల్ల, అలాగే మహానుభావుల సర్వేశ్వరుడి యొక్క కరుణ వల్ల, మహాపురుషుల కృపచేత ఇలా చెప్తున్నారు. ఏదైనా ఒక ప్రాక్తన కర్మ విశేషము చేతనే శుభేచ్ఛ ఉదయించు. అంటే ప్రాక్తన కర్మ పవిత్రత లేనిచో పై చెప్పినవి సిద్ధింపజాలం. ఇక్కడ ప్రాక్తన కర్మ అంటే అది ముఖ్యంగా మనకి ఏం చెప్పారంటే మనస్సును పవిత్రం చేసేది నిష్కామ కర్మ. దీనికి కారణములు అనేకములు పైనుండి ఉదహరించుకునియే వచ్చింది. ఈ విషయం శ్రీరామచంద్రుడు వశిష్ఠముని అడిగి ఉన్నాడు. అంటే యోగ వాసిష్టం ఏమిటి? రాములు వారు వశిష్ఠ మహాముని ప్రశ్నిస్తున్నారు. అది సమాధానమే యోగ వాసిష్టం. శ్రీ వశిష్ఠ ఉవాచ ప్రవృత్తశ్చ నివృత్తశ్చ భవతి ద్విధః పుమాన్ స్వర్గాపవర్గోన్ముఖయోః శృణు లక్ష్మణమేతయోః. మేతమోహ అంటే సకారమగు ధర్మమును అనుష్ఠించుటచే స్వర్గమునకు ఉన్ముఖుండగు వాడు ప్రవృత్తుడనియు, నిష్కామ ధర్మమును అనుష్ఠించుటచే మోక్షమునకు ఉన్ముఖుండగు వాడు నివృత్తుడనియు ఇట్లు పురుషులు 2 విధములుగా ఉంటారు. వీరిరువురి లక్షణము చెప్పేది వినుము. అంటే సకామమగు ధర్మం అంటే ఏదైనా కోరికతో చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అంటే అదే నిష్కామ ధర్మాన్ని అనుష్ఠిస్తే వాళ్ళు ఏంటంటే నివృత్తులు అవుతారు. అంటే ప్రాపంచిక విషయాల నుంచి బయటపడిపోయి వాళ్ళు పరబ్రహ్మ స్థితికి వెళ్ళిపోతారు. ఇది 2 రకాలుగా ఉంటుంది అని చెప్పి ప్రవృత్త జన లక్షణం. యత్తాన్నామ నిర్వాణం వరం సంస్కృతిరేవ మే ఇది నిర్ణీయ కర్తాయస్స ప్రవృత్త ఉదాహృత. అంటే మోక్షం ఎంత సంసారమే శ్రేష్టమైనది. ఎందుకంటే చూడండి, ఇంద్రియాలే మనం నమ్ముతాం. ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్థితి భగవంతుడు మనస్సుకు అతీతుడు, ఇంద్రియాలకు అతీతుడు. అందుకని చాలా మంది ఏమంటారు, ఇంద్రియాలతో కనబడింది ఏమైనా ఉందా? ఏం లేదు, అదేం మాకు అక్కర్లేదు, మేము ఈ సంసారాన్నే నమ్ముతామని చెప్తారు. అని కోరికతో కర్మమును ఆచరించేవాడు ప్రవృత్తులు. అలాంటి వాళ్ళని ప్రవృత్తులు అంటారు. అనగా మోక్షమందును మోక్ష మార్గ ప్రవృత్తిలోనుండి బ్రహ్మనిష్ఠుల యందును అగౌరవ బుద్ధి కలిగి, సంసార సుఖమునందును సంసారంలో గొప్ప పదవి కలవారి యందును గౌరవ బుద్ధి కలిగి విషయ భోగేచ్ఛాపరముకు కర్మము చేయువాడు ప్రవృత్తి మార్గస్థుడు. అంటే ఈ సంసారం కనబడే ఈ ప్రపంచమే నిజము,
ఇందులో ఉండడమే సౌఖ్యం అని అలా ఆలోచించే వాళ్ళని ప్రవృత్తి మార్గం అంటారు. వాళ్ళు కనబడిన ఆ పరబ్రహ్మం నాకు అక్కర్లేదు అంటూ వాళ్ళ పట్ల గౌరవం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అటుపక్క నమ్మకమే లేదు. అది వాళ్ళు ఎప్పుడు ప్రాపంచిక విషయాల్లోనే ఉంటారు. అది ప్రవృత్తి మార్గం. నివృత్త జన లక్షణం. చలార్ణవ యుగఛిద్ర కూర్మగ్రీవ ప్రవేశవత్ అనేక జన్మ నామంతే వివేకీ జాయతే పుమాన్. చలించుచున్న రెండు సముద్రముల నడుమునున్న తీరమునందు మెడతో ప్రవేశించిన తాబేలునకు ముందుకు పోయినా వెనకకు పోయినా అచట అక్కడే ఉన్న సుఖములైనట్లు వెనుక జన్మములను విడిచి ఇంకొక జన్మమునంద ఓ జీవునకు వెనుకటి జన్మంలో గాని ముందు జన్మంలో గాని నడుమను గాని సుఖము కలుగదు. అటుల అనేక జన్మములందు దుఃఖముల నుండి పురుషుడు పొసకు వివేకవంతు అగుచున్నాడు. ఏ ప్రవృత్తి మార్గంలో ఎన్నాళ్ళున్నా సుఖం లేదు. అలా ఎన్నో జన్మల్లో ఆయన వాళ్ళకి ఈ ప్రాపంచిక విషయాల్లో సుఖం అన్నది లేదు అనే జ్ఞానం వచ్చాక వాళ్ళు నివృత్తి మార్గంలోకి వస్తారు. అంటే ఒక జన్మతో కాదు, ఎన్నో జన్మల్లో. ఎందుకంటే మనకి ఎన్నిసార్లు ఎన్ని బాధలు వచ్చినా, ఇప్పుడు అతిగా తిన్నాం అనుకోండి, లేదా ఇష్టమైనది ఎక్కువ తిన్నా మనకేదో బాధ వస్తుంది. అయినా మళ్ళీ కొన్నాళ్ళకి చేస్తాం. అందుకనే వాళ్ళకి కూడా ఇలాంటి ఈ ప్రాపంచిక విషయంలో ఏ తృప్తి లేదు, సుఖం లేదు అని తెలుసుకోవడానికి చాలా జన్మలు అవసరం పడుతున్నాయి. అసారా చిత్త సంసార వ్యవస్థాలం మమైతయా కిం కర్మ విహి పర్యుపితైర్దినం తైరేవ నీయతే క్రియాతిశయ నిర్ముక్తం కిం స్యాద్విశ్రమణం పరం ఇది నిశ్చయవాన్యోయంతః స నివృత్త ఇది స్మృత. స్మృతులు అంటే వేదాలు ఏం చెప్తున్నాయి? ఈ సంసార వ్యవస్థ నిస్సారమైనది, నాకు దీనితో అంత్యములో ఏమీయూ ప్రయోజనం లేదు. సారవిహీనమైన కామ్యకర్మములతో ఏమి ఫలం? ఏమని ఆ ప్రాచీన కర్మల తోడనే దినమంతయు గడపవలేను. ఆ ప్రాచికర్మలు అంటే ఏమీ కూడా లాభం లేని కర్మఫల తారతమ్య రహితంబును నిరతిశయంబును ఒక విశ్రాంతి స్థానం ఎద్దియగునని లోన ఇట్టి నిశ్చయం కలిగి మోక్షాపేక్ష గలవాడై విషయ విరక్తి కలగజేసుకొని లోక సేవలోను ఈశ్వర భక్తిలోను బ్రహ్మచింతనలోను ఆసక్తి గల చిత్తము గలవాడు నివృత్తుడు అని చెప్పబడుచున్నాడు. అందుకని చూడండి, ఎవరిని నిందించక్కర్లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రాపంచిక సుఖాలే ముఖ్యమని జీవించి, ఒకప్పుడు మనం కూడా అలా జీవించే ఈ స్థితికి వచ్చాం. అందుకని అలాగా ప్రాపంచిక సుఖాలే ముఖ్యమని జీవించిన వాళ్ళకి బాధలే బాధలు. అలాంటి బాధలలోంచి బయటకు వచ్చి చాలా జన్మల సారంతో అప్పుడు నివృత్తి మార్గానికి వస్తారు. ప్రవృత్తి మార్గంలో ఉండి 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 వాటిలో ఏ సారం లేదని తెలుసుకుని అలాంటి పరిపక్వత ఉన్న వాళ్లే నివృత్తి మార్గంలోకి వస్తారు. గూఢస్య సత్కులోత్థస్య ప్రవృత్తస్య ధమస్య చ అప్రాప్త యోగ సంగస్య కథముక్తరణం భవేత్. అంటే ఓ మునింద, మూఢుడు, అసత్కులంబున పుట్టినవాడు, కామ్యకర్మ నిష్ఠుడు, అధముడు, యోగాభ్యాసం లేనివాడు తరించునుపాయమేంటి? అయితే వాళ్ళందరూ ఎలా తరిస్తారండి అని ప్రశ్నించారు. అప్పుడు వశిష్ఠ అంటే అది రాముల వారు ప్రశ్నించారు. అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు, బ్రహ్మజ్ఞాన తపనతో ఉన్నవాళ్ళు ఎలాగా తరిస్తారు? తరించడం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. కానీ ఈ మూఢులు ఇలాంటి కామ్యకర్మలోనే నిష్ఠులైన వాళ్ళు, అధముడు, వీళ్ళెలాగా అంటే మూఢస్యారూఢ దోషస్య తావత్ సంస్కృతి రాతత యావత్ జన్మాంతర సతైర్నోదితో ప్రథమాత్ర భూహు. అంటే మూఢుడు, దోషి అయిన వాడికి ఎన్ని జన్మాంతరములకైనా మొదటి భూమిక ఉదయించున్నంత వరకును సంసారం వ్యాప్తమయ్యే ఉండదు. అంటే అలా జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఏదో జన్మలో వాళ్ళకి ఈ సంసారంలో ఏమీ లేదని తెలిసి అసలైన ఆత్మజ్ఞానానికి వస్తాడు. అథవా సాధు సంగత్య, లేకపోతే సత్పురుషుల సాంగత్యం వల్ల కాకతాళీయ యోగత
అది మనకు తెలుసు. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను పామూరులో లెక్చర్కి వెళ్ళినప్పుడు బ్రహ్మయ్య అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆవేళ ఎండగా ఉంటే బయట ఉంటే ఆయన ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయనలో ఒక లైటింగ్ కనబడింది. అయితే ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా నాకు ఈ బుర్ర బాగుండేది కాదు. నేను పూర్ణానంద స్వామి దగ్గర ఆ భగవద్గీత రాసినటువంటి ఆయన ఎవరండి, గీత మకరందం, ఆయన దగ్గర నేను శిష్య అంటే వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే, బ్రహ్మయ్య నువ్వేం చెయ్యవు, కళ్ళు మూసు కూర్చో అన్నారు. అతనికి బుర్ర కొంచెం పాడైందని వాళ్ళు ఆ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి దగ్గర, పూర్ణానంద స్వామి గారి దగ్గర వెళ్తే, నువ్వు కళ్ళు మూసు కూర్చో, కానీ ఆయన గురువు ఏం చెప్తే అది చేసేవారు, కళ్ళు మూసు కూర్చునేవాడు. అలా కూర్చోగా కూర్చోగా మహా ప్రొఫెసర్లు వాళ్ళందరితో ఇతను ఉన్నప్పుడు ఇతనికి ఎలాంటి స్థితి వచ్చిందంటే, అక్కడ వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉండేవారు, ఆ గురువు దగ్గరే ఉండిపోయారు. ఒక్క పదం చెప్తే ఆత్మజ్ఞానానికి సంబంధించిన కవిత్వం ఆసుగా చెప్పేస్తాడే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సత్పురుషుల సాంగత్యంతో ఆ బ్రహ్మజ్ఞాన తపన వస్తుందని ఇక్కడ చెప్పారు కదా. అలాగా అంటే సజ్జన సాంగత్యం చే కాకతాళీయ న్యాయములో సంసారం యొక్క దోష దర్శనము కలిగి అందుచే వైరాగ్యం ఉదయించుచును. అందుకని అతను ఆ ఎంతో ఆనందంతో లెక్చర్ అయ్యాక లక్ష్మి గారు, గురువు గారు ఒక 6 నెలల్లో చెప్పే ఒక రహస్యాన్ని ఎన్నో రహస్యాలు చెప్పేస్తున్నారన్నారు. నేను అన్నాను, బ్రహ్మయ్య ఇవి రహస్యాలను వీళ్ళు ఎవరికి తెలియవన్నారు. ఎందుకంటే సాధకులైన వాళ్ళకే తెలుస్తాయి. అతను ఎంతో ఇన్నేళ్ళు ఆ గురువుల దగ్గర ఉండి అక్కడ ఆయన పొందిన జ్ఞానం అంటే వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల పొందేది. వైరాగ్యేభ్యుదితేజంతో రవస్యం భూమికోదయ తతో నశ్యతి సంసార ఇది శాస్త్రార్థ సంగ్రహ. అంటే మనుజునికి వైరాగ్యం కలుగా అవశ్యముగా శుభేచ్ఛ అనే మొదటిమైన యోగ భూమిక ఉదయించుచున్నది. అంటే సామాన్యంగా ఈ 5 ఇంద్రియాల సుఖమే ముఖ్యమని జీవించే జీవులకు వైరాగ్యం రాదు. వైరాగ్యం వస్తే అక్కడ వాళ్ళకి ఈ బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస మొదలవుతుంది. దానివల్ల సంసార దుఃఖం నశిస్తుంది అని శాస్త్రాభిప్రాయం. ఈ శ్లోకం అత్యంతమున ఇది శాస్త్రార్థ సంగ్రహ అని వశిష్ఠ భగవాన్ ఉపదేశించుటచే, అంటే ఎందుకు అంత వశిష్ఠుల మహర్షి కూడా ఇది శాస్త్రం చెప్పింది అంతెందుకు కృష్ణుడు గీతలో కూడా పండితులు అంటారు అని చెప్పారు, నేను చెప్తున్నానని చెప్పరు వీళ్ళు. ఈ శ్లోకాంత్యమున ఇది శాస్త్రార్థ సంగ్రహ అని వశిష్ఠ భగవానులు ఉపదేశించుటచే తాను స్వయముగా చెప్పక తాను చెప్పింది సమస్త శాస్త్రం యొక్క సార సంగ్రహం అని తెలుపుచున్నారు. అది సమస్త శాస్త్రాలు ఇదే చెప్తున్నాయి. హఠాత్తుగా ఒక కాకి వచ్చి దాని మీద కూర్చునిన వెంటనే పండు ఊడి క్రింద పడింది. అంటే కాకి కూర్చోగానే పండు పడిపోయింది. అదే అంటే మనం ఏమంటాం, కాకే పడేసిందంట, కానీ కాదు, అది ఊడడానికి రెడీగా ఉన్న పండు గనక దాన్ని అది కూర్చోగానే పడిపోయింది. అదే రకంగా జన్మాంతర శుభకర్మము పరిపక్వమైవచ్చు దశలో మహాత్ముల సంసర్గము గాని, అది ఎన్నో జన్మలలో చేసిన మంచి కర్మల వల్ల మహాత్ముల సాంగత్యం దొరుకుతుంది. అందుకే రామస్వామి స్వామిజీ ఎన్నో జన్మల సుకృతం వల్ల ఈ సాంగత్యం వచ్చిందనేవారు. అంటే ఏంటి, మహాత్ముల సాంగత్యం. అలాగే మహాపురుషులను సర్వేశ్వరును నిమిత్త మాత్ర కారణములే గాని తన యొక్క శుభకర్మ పరిపాకమే నిజమైన కారణమగుచుంది. అదే యోగ వాసిష్ఠంలో చెప్పేది. తను చేసిన కర్మల వల్లే అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ జ్ఞాన తపన వస్తుంది. అందువల్లే మహాత్ముల యొక్క సాంగత్యం దొరుకుతుంది. ఇంతవరకు చెప్పుచూ వచ్చిన సంగతుల వల్ల ఇది సాధారణ జనులు తెలుసుకొని జాలరు. ఇంతవరకు చెప్పుచూ వచ్చిన సంగతుల వల్ల సందేహ నివృత్తి కాగలదు. ఇక మునిభావ బోధినిలో గల భావం చెప్పేది విను. దైవే పురుషకారే చ కర్మ సిద్ధిర్వ్యవస్థిత తత్ర దైవం అభివ్యక్తం పౌరుషం పౌర్వదేహికం కేసి దైవాత్ శుభాశ్చ కాలాత్ పురుషకారతః